హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్కి సంబంధించి మాక్ టెస్ట్లో ఇచ్చిన 24 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. ఇప్పటి వరకు ఎవరైతే మన క్లాసెస్ అనేవి చూడలేదు, ఒకసారి మన ప్రీవియస్ క్లాసెస్ అన్ని చూడండి. మ్యాథ్స్ మీద 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాథ్స్ లో అన్ని సమ్స్ చెప్పాను. 8th క్లాస్ లో ఒక 2 చాప్టర్స్ బ్యాలెన్స్ ఉందంటే, అలాగే ఇంగ్లీష్ కూడా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్టైల్ గ్రామర్ మొత్తం చెప్పాము. టాపిక్ వైజ్ కూడా 2 టాపిక్స్ చెప్పాము అనమాట. సో ఆ వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. క్లాసెస్ అన్ని కూడా మ్యాథ్స్ ఎలా చూడాలి, టెట్ సిలబస్ ఏంటి, డిఎస్సి సిలబస్ ఏంటి, మొత్తం అన్ని కూడా వివరంగా చెప్తాను. ఓకేనా? సో మనకి ఏదైతే ఏపీ టెట్ 2026 వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఇచ్చిన మాక్ టెస్ట్ అనేది ఓపెన్ చేసి అందులో ఇచ్చిన బిట్స్ అనేవి రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెల జీతంలో 3/4 వంతు 6,000 అయితే అతని నెల జీతం ఎంత రూపాయల్లో చెప్పండి అన్నారు. సో నెల జీతం ఎంతో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాను. ఎక్స్ లో 3/4 వంతు ఎంత అన్నారు? 6,000 అన్నారు. అంటే నెల జీతంలో 3/4 వంతు 6,000 కదా. సో ఎక్స్ ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు 6,000 అనమాట. ఇక్కడ 3/4 అనేది అటు వెళ్తే ఏమవుతుంది? 4/3 అయ్యింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 1 3 2 6 కదా. సో 2,000 అనమాట. 2,000 ఇంటూ 4 8,000. సో అతని నెల జీతం ఎంత అండి? 8,000 రూపాయలు. మనకి టెట్లో మ్యాక్సిమం అన్నీ చేయగలిగినవే ఇస్తారు. ఒక 3-4 సమ్స్ మాత్రం మ్యాథ్స్ స్టూడెంట్లు అయినా సరే కొంచెం ఆలోచించి చేయగలిగేది ఇస్తారనమాట. సో కొద్దిగా ఆలోచించి చేయగలిగితే ఈజీగా అన్నీ చేయొచ్చు. ఓకే, 2 అకరణీయ సంఖ్యల మొత్తం -8. అందులో ఒక సంఖ్య -15/7 అయితే మరొక సంఖ్య ఎంత అని అడిగారు. సో రెండింటి మొత్తం ఎంత? -8. అందులో ఒక సంఖ్య ఎంత? -15/7. సో ఏదైతే మనకి ఇంకొక సంఖ్య తెలియదో దాన్ని ఎక్స్ అనుకున్నాం. సో 2 సంఖ్యల మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేశాను. ఎక్స్ ప్లస్ రెండవ సంఖ్య -15/7 = -8. ఇప్పుడు ఇక్కడ -15/7 అనేది అటు వెళ్తే ఏమవుతుంది? +15/7 అయింది. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 8 7 56 కదా. సో -56 + 15 ఎంత? -41/7. సో ఆ ఇంకొక సంఖ్య ఏంటి? -41/7 అనమాట. నెక్స్ట్, ఒక అర్ధవృత్తానికి గల సౌష్టరేఖల సంఖ్య ఎంత అంటే 1. ఇలా సౌష్టరేఖలు ప్రతిదానికి ఎలా కనుక్కోవాలి అనేది కూడా మన వీడియోస్లో ఆల్రెడీ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకేనా? చూడండి. x² - 2 + 1/x² కి సమానమైనది ఏంటి అని అడిగారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ త్రూగా వెళ్ళాలన్నమాట. అంటే x - 1/x × x - 1/x, x - 1/x ఇలా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆ రెండింటిని వేటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుందో అలా ఆప్షన్ త్రూగా వెళ్ళిపోవాలన్నమాట. సో ఫస్ట్ మనకి ఏది డౌట్, ఇది ఆన్సర్ అవుతుందేమో అనిపిస్తుంది కదా 4 ఆప్షన్లో, దాన్ని తీసుకొని దాన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి వాల్యూ వచ్చింది అనుకో, అదే ఆన్సర్ అవుతుంది. అంతే. ఇలా ఆప్షన్ త్రూగా వెళ్ళిపోతే ఇలాంటి లెక్కలు ఈజీగా చేయగలం అనమాట. సో x² - 2 + 1/x² కి సమానమైనది ఏంటి అంటే 4 ఆప్షన్లో నాకు ఇది అనిపించింది డైరెక్ట్గా. సో అది ఆప్షన్ 3లో ఇచ్చారనమాట మాక్ టెస్ట్లో. దాన్ని నేను మల్టిప్లై చేశాను. సో x × x² కదా, ప్లస్ x × -1/x -1/x × x -+ 1/x × 1/x. ఇప్పుడు సింప్లిఫై చేస్తే నాకు ఈ x కి పోతుంది, ఈ x కి పోతుంది. x × x² ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. -1 -1 ప్లస్ 1/x × x ఎంత? x² కదా. సో x² -1 -1 -2 x² -2 + 1/x². చూసారా మనకు వాల్యూ వచ్చింది. సో దానికి సమానమైనది ఏంటి? ఇది అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఆప్షన్ త్రూగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, x - 1 మరియు y = 2 అయితే 2x - 3y + 1 సమానపు విలువ ఎంత అన్నారు. ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే అక్కడ x ప్లేస్లో 1 y ప్లేస్లో 2 వేసి సింప్లిఫై చేసేది. సో 2x - 3y + 1 మనకి ఇచ్చింది. x ప్లేస్లో 1 వేసుకున్నాను, y ప్లేస్లో 2 వేసుకున్నాను. 2 1 2 3 2 6 + 1 అనమాట. సో 2 + 1 3 3 - 6 -3 కదా. సో సమానపు విలువ -3. x⁴y³ - 2xy + y⁴5 అనేది ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే సమాసం యొక్క పరిమాణం అడిగారు. సమాసం యొక్క పరిమాణం అంటే ఏంటి?
ఉన్న అన్ని పదాలలో గరిష్ట విలువ ఏదైతే ఉంటుందో అది సమాసం యొక్క పరిమాణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం ఒకటే పదం. సో మొదటి పదం యొక్క పరిమాణం ఎంత? ఈ 4ని 3ని కలిపేయాలన్నమాట. మొదటి పదం యొక్క పరిమాణం 7 వచ్చింది. రెండోది ఎక్స్ వై, పైన ఏమీ లేదంటే 1 1 ఉన్నట్టు. సో 1 + 1 ఎంత? 2 అనమాట. ఇక్కడ వై ఘాతం ఏముంది? 5 ఉంది. సో ఇక్కడ 3, ఇది ఫస్ట్ది, ఇది రెండోది, ఇది మూడోది. ఈ 3 పదాలలో దేని పరిమాణం గరిష్టంగా ఉంది? మొదటి దానిది గరిష్టంగా ఉంది. ఎంత? 7. కాబట్టి సమాసం యొక్క పరిమాణం ఏమవుతుంది? 7. మీకు బీజగణితంలో బేసిక్స్ నుంచి అన్ని కూడా ఒకే వీడియోలో చెప్పానండి. అందులో సమాసం యొక్క పరిమాణం ఎలా, గుణకం అంటే బీజగణితంలో బేసిక్స్ టెట్లో ఇచ్చే బిట్స్ అన్ని కూడా అందులో ఉంటాయి అనమాట. ఆ వీడియో కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి బీజగణితానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ 190 గ్రాములని కిలోగ్రాముల్లో వ్యక్తపరచమన్నారండి. మనకు తెలుసు 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములు. సో 1 గ్రాముని కిలోగ్రాములోకి మార్చాలి అంటే తక్కువని ఎక్కువలోకి మార్చాలి అంటే డివిజన్ చేయాలని అర్థం. ఎంత చేయాలి? 1000 చేయాలి. 1/1000 అంటే ఎందుకు? 1 కిలోగ్రామ్కి 1000 గ్రాములు కాబట్టి 190 గ్రాములు అంటే ఎంత కిలోగ్రాములు అంటే 190/1000. ఇక్కడ మనకి 3 జీరోలకి 3 స్థానాలు వెళ్ళిపోతున్నాయి. సో వాటి ముందు పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి 0.190 kgs అనేది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 5:7 మరియు 2:9 బహుళ నిష్పత్తి ఎంత అని అడిగారు. బహుళ నిష్పత్తి ఏంటంటే మొదటి పదాలు గుణకారం ఈస్ట్, రెండవ పదాలు గుణకారాన్ని బహుళ నిష్పత్తి అంటారు. మొదటి పదాలు అంటే ఏంటి? ఏ సి, రెండవ పదాలు అంటే బి డి అనమాట. సో ఏ ఇంటూ సి ఈస్ట్, బి ఇంటూ డి బహుళ నిష్పత్తి అవుతుంది. సో 5 × 2 7 × 9 10:63 అనేది బహుళ నిష్పత్తి. ఓకే, 2/5కి గుణకార తత్సమాంసం ఏంటి అని అడిగారండి. గుణకార తత్సమాంసం అంటే ఏం లేదు, ఏదైనా ఒక వాల్యూకి దేనితో గుణిస్తే సేమ్ వాల్యూ వస్తుందో దాన్ని గుణకార తత్సమాంసం అంటారు. మనకి గుణకార తత్సమాంసం అనేది 1 అనమాట. ఏదైనా ఒక నెంబర్కి 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ అనేది వస్తుంది కదా, కాబట్టి 1 అనేది గుణకార తత్సమాంసం. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జాంపుల్ ఇంకోలా అడగొచ్చు. అదేంటి? గుణకార విలోమం చెప్పండి అన్నారు. గుణకార విలోమం అంటే ఏంటంటే ఏ నెంబర్కి అయితే దేనితో గుణిస్తామో మనకి వాల్యూ 1 రావాలి. గుణకార తత్సమాంసం అంటే ఏం చెప్పాను? సేమ్ వాల్యూ రావాలి అని చెప్పాను. ఇక్కడ ఏంటి? దేనితో గుణిస్తే వాల్యూ 1 వస్తుందో అది గుణకార విలోమం. ఏం లేదంటే ఏ ఇస్తే 1/a, 1/a ఇస్తే a. ఇక్కడ 2/5 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీని గుణకార విలోమం అడిగారు అనుకోండి, రివర్స్ చేసింది 5/2 అనమాట. అర్థమైంది కదా, అది గుణకార విలోమం. ఇది గుణకార తత్సమాంసం. అర్థమైందా? 2 సంఖ్యల లబ్ధం 1296. వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి 16 రెట్లు. అయితే అందులో ఒక సంఖ్య ఎంత అని అడిగారు. కాబట్టి మనము ఏదో ఒక సంఖ్యని, చిన్న సంఖ్యని ఎక్స్ అనుకుంటే పెద్ద సంఖ్య ఏమవుతుంది? దీనికంటే 16 రెట్లు అన్నాడు. సో 16 × x, 16x అనమాట. సో చిన్న సంఖ్య ఎక్స్, పెద్ద సంఖ్య దానికంటే 16 రెట్లు కాబట్టి 16x అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు? ఈ 2 సంఖ్యల లబ్ధం అనేది 1296 అన్నారు. సో దాని విధంగానే వెళ్దాం. సో 2 సంఖ్యల లబ్ధం x × 16x, వాల్యూ ఎంత? 1296 లబ్ధం, ప్రొడక్ట్. ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నాం. 16x² = 1296. 16 ఇటు వెళ్తే ఇక్కడ గుణేస్తుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు వస్తే భాగిస్తుంది. సింప్లిఫై చేస్తే x² = 81 అనమాట. అర్థమైంది కదా. సో x = 9. ఎందుకు? ఇక్కడ స్క్వేర్ అనేది ఇటు వెళ్తే రూట్ అవుతుంది. √81 అంటే 9 స్క్వేర్, స్క్వేర్ రూట్ పోతే 9 మిగులుతుంది అనమాట. అర్థమైంది కదా. x = 9. మనకి ఒక వాల్యూ వచ్చింది, ఒక సంఖ్య వచ్చింది. ఆ సంఖ్య 9 వచ్చింది, x వచ్చింది. కానీ పెద్ద సంఖ్య ఇంకొకటి ఉంది కదా, అది 16 రెట్లు కదా. సో 16 × 9 144 అనమాట. మీకు ఆప్షన్స్ లో 9 ఇచ్చాడా 144 ఇచ్చారా అనేది చూసుకోవాలి. 9 ఇస్తే 9 పెడతారు, 144 ఇస్తే 144 పెడతారు. కానీ ఇక్కడ మాక్ టెస్ట్ లో ఆప్షన్స్ లో 9 మాత్రం ఇచ్చారు, అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమాంతర చతుర్భుజ వైశాల్యం 78 అయితే భూమి 6 మీటర్లు, దాని ఎత్తు ఎంత అని అడిగారు. ఇది చెయ్యాలి అంటే ఫస్ట్ మనకు ఒకటి తెలియాలి, ఏంటంటే వైశాల్యంకి ఫార్ములా అన్నమాట. సో సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా భూమి ఇంటూ ఎత్తు, BH అన్నమాట. సో భూమి మనకు 6 ఇచ్చారు, ఎత్తు అడుగుతున్నారు, వైశాల్యం ఇచ్చారు కాబట్టి దానికి ఈక్వల్ చేద్దాం. 78 = 6 × h అన్నమాట.
ఇక్కడ 6 అనేది గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది 78/6. సో హెచ్ అంతా 13 మీటర్స్ వచ్చింది. ఓకే, 3x మరియు 6x పూరక కోణాలు అయితే x విలువ ఎంత అన్నారు. ఈ లెక్క చేయాలి అంటే అసలు పూరక కోణాలు అంటే ఏంటో తెలియాలి. పూరక కోణాలు అంటే ఏ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అవుతుందో ఆ రెండింటిని పూరక కోణాలు అంటారు. అర్థమైంది కదా. సో 3x + 6x = 90 డిగ్రీస్. దీని ఆధారంగా మనం x వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. 3x + 6x అంటే 9x = 90, x = 10 డిగ్రీస్. ఓకే, 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓటు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంత అన్నారు. మొత్తం ఓటర్లు 12,000, అందులో 60% మంది ఓట్లు వేశారు అంటే 60%, 60/60/100. సో మొత్తం ఓట్లు వేసింది ఎంత అంటే 7,200. 12,000లో 60% 7,200 అంతమంది ఓటేశారు. ఓకే, మొదటి 5 సరి సంఖ్యల అంకమధ్యము అన్నారు. అంకమధ్యం అంటే ఏంటి? రాసుల మొత్తం రాసుల సంఖ్య. మొదటి 5 సరి సంఖ్యలు తీసుకున్నాను. 2, 4, 6, 8, 10. రాసుల మొత్తం 2 + 4 + 6 + 8 + 10. రాసుల సంఖ్య 5. సో 30/5. 5 6 30. ఆన్సర్ ఏంటి? 6. ఒక త్రిభుజం యొక్క 2 భుజాల కొలతలు ఇచ్చారండి, 12, 14. అయితే దాని చుట్టుకొలత ఇచ్చారు 36 అని. మూడో భుజం ఎంత అన్నారు. చుట్టుకొలత అంటే ఏంటండి? భుజాలన్నీ కలిపిస్తే చుట్టుకొలత వస్తుంది ఒక త్రిభుజం. కాబట్టి మొదటిది 12 ప్లస్ రెండో భుజం 14, మూడోది తెలియదు సి అనుకున్నాను. సో ఇదేంటిది? చుట్టుకొలత అనమాట. 36 భుజాలన్నీ కలిపితే చుట్టుకొలత వస్తుంది కదా. సో దానికి ఈక్వల్ టు చేసుకున్నాను. 36 = 12 + 14 + c. c = ఇది ఎంత అండి? 10, 10, 20, 4 to 6, 26. సో ఇటు వస్తే ఏమవుతుంది? -26 అయింది. సి ఈక్వల్ టు ఎంత? 10 సెంటీమీటర్స్. మూడో భుజం ఎంత అండి? 10. ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి = బీసీ = సిఏ అయితే ఆ త్రిభుజం ఒక డాష్ అన్నారు. 3 భుజాల కొలతలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటారు? సమబాహు త్రిభుజం అంటారు. ఒక చతురస్ర వైశాల్యం 1849 చదరపు సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత అని అడిగారు. సో చుట్టుకొలతకి ఫార్ములా ఏంటండి? 4a. 4a అంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి? ఏ భుజం తెలియాలి. భుజం తెలియాలంటే దేని ద్వారా కనుక్కోవాలి? మనకు వైశాల్యం ఫార్ములా తెలుసు, a² కాబట్టి దీని ద్వారా ఫస్ట్ ఏ కనుక్కొని ఆ తర్వాత 4 × a చేస్తే మనకి చుట్టుకొలత వచ్చేస్తుంది. సో a² ఎంత ఇచ్చారు? 1849. స్క్వేర్ రూట్ వెళ్తే ఏమవుతుంది? రూట్. స్క్వేర్ రూట్ 1849 అంటే ఎంత? 43. మీరు 43 × 43 కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా వర్గమూలం అనేది సింపుల్ గా ఎలా కనుక్కోవాలి, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఎలా కనుక్కోవాలి, వర్గమూలమా ఘనమూలం అనేది ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఓకే, వర్గం, వర్గమూలం, ఘనం, ఘనమూలం అనే చాప్టర్ చూస్తే మీకు ఈజీగా ఎలా అదే ఆన్సర్ చేయాలని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏ 43 వచ్చేసింది కాబట్టి 4 × a 43. సో మనకి 172 అనేది చుట్టుకొలత అనమాట. నెక్స్ట్ 12, 16, 20 కసాగు ఎంత? 12, 16, 20 కసాగు వచ్చేసి 240 అండి. ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఎన్ని మోడల్స్ ఉంటాయో అన్ని మోడల్స్ కూడా 2 వీడియోల్లో మీకు చెప్పడం జరిగింది. నా ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్ దీంతోనే స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, a = 2, b = 3 అయితే b⁴ b - a⁴కి సమానమైనది ఎంత అని అడిగారు. సో b అంటే ఎంత అండి? 3³ - 2² 3³ అంటే ఏంటి? 3 × 3 × 3 27. 2² అంటే ఏంటి? 2 × 2 4 అన్నమాట. సో 27 - 4 23. అంతే, సింపుల్, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు 72 నోట్బుక్స్ ని కొని తరగతిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచాడు. అలా పంచితే ప్రతి విద్యార్థికి 4 నోట్బుక్స్ లభించింది. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. మొత్తం విద్యార్థుల సంఖ్య = మొత్తం పుస్తకాలు ఒక్కో విద్యార్థికి వచ్చిన పుస్తకాలు. మొత్తం ఎంత? 72. ఒక్కో విద్యార్థికి ఎంత? 4. సో విద్యార్థుల సంఖ్య ఎంత? 18 మంది అన్నమాట. ఓకే, 2 పూర్ణ సంఖ్యల మొత్తం -300, అందులో ఒకటి 60 అయితే రెండోది ఎంత అన్నారు. సో రెండిటి మొత్తం -300 అన్నారు, అందులో ఒకటి 60 కాబట్టి తెలియని దాన్ని x అనుకున్నాను. సో 60 + x = -300. ఇక్కడ 60 అనేది ప్లస్ కాబట్టి అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో x = -360. -360 + 60 మనకి -300 వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ = 30 degrees, యాంగిల్ బి = 50 degrees అయితే యాంగిల్ సి విలువ ఎంత అని అడిగారు. మనకి తెలుసు త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు.
కాబట్టి 30 + 50 ప్లస్ తెలియని యాంగిల్ సి అలానే ఉంచేస్తాను = 180. 30 + 50 80 కాబట్టి ఇక్కడ +80 అనేది ఇటు వస్తే -80 అయింది. 180 - 80 100 degrees. సో మూడవ కోణం ఎంత అంటే 100 degrees. ఓకే, x/7 - 2 = 5 అయితే x యొక్క వర్గమూలపు విలువ ఎంత అన్నాడు. x విలువ ఎంత అని అడగలేదండి, వర్గమూలపు విలువ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో x/7 - 2 = 5. ఇక్కడ -2 అనేది అటు వెళ్తే +2 అయింది. x/7 = 5 + 2 7 అనమాట. ఇక్కడ ఈ 7 అనేది భాగిస్తుంది కాబట్టి అటు వెళ్తే గుణించింది. 7 × 7 49. ఇలా డైరెక్ట్ చేసేవచ్చు. లేదా మీకు తెలిసిన విధంగానే ఏముంది, 7 2 14 -14/7 7 × 5 35 35 + 14 14 ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు x వర్గమూలం అంటే ఏంటి, √x అన్నమాట. సో x వాల్యూ 49 అయితే √x వాల్యూ ఏమవుతుంది, √49 అవుతుంది. √49 అంటే అంత 7. ఎందుకు 7² 49 కాబట్టి స్క్వేర్ కి రూట్ కి పోద్ది అనమాట. సో మనకి x వర్గమూలపు విలువ ఎంత, 7. ఒక హెలికాప్టర్ 1 గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించగలుగుతారు మీటర్లలో చెప్పండి అన్నారు. కాబట్టి 1 గంటకు 600 కిలోమీటర్లు అంటే 4 గంటలకు 600 × 4 2400 కిలోమీటర్లు. ఇలా చేసేయచ్చు. కానీ వాడు మనని ఎందులో చూపించమన్నాడు, కిలోమీటర్లో కాదు మీటర్లో చెప్పమన్నాడు. ఇలా పక్కన మనకి ఇస్తారండి, మీటర్లోనా కిలోమీటర్లోనా అని చెప్పి. అది గుర్తు పెట్టుకోకపోతే ఇది కూడా ఆప్షన్ లో ఉంటుంది, ఇది టిక్ పెట్టేస్తాం. ఓకే, సో కిలోమీటర్ని మీటర్లోకి మార్చాలి అంటే ఎక్కువని తక్కువలోకి మార్చాలి అంటే ఇంటూ చేయాలి. ఎంత చేయాలి, ఇంటూ 1 కిలోమీటర్కి 1000 మీటర్లు కాబట్టి సో ఇక్కడ కిలోమీటర్ పోయి మీటర్ రావాలంటే ×1000 మీటర్స్ చేశాను. సో ఇది వాల్యూ అన్నమాట. అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే మనకి ఎక్కువలోంచి తక్కువలోకి మార్చమంటారు అంటే ఇంటూ, తక్కువలోంచి ఎక్కువలోకి మార్చాలి అంటే బై. ఇది ఎలా ఏంటి అనేది నేను మొన్నటి వీడియోలోని మీకు క్లియర్ గా ఒక పెద్ద చార్ట్ వేసి మరీ చెప్పాను. సో అది ఒకసారి చూడకపోతే చూడండి. ఓకేనా, క్షేత్రగణితం మోడల్స్ 15 మోడల్స్ అని చెప్పాను కదా, సో అందులో చెప్పాను అన్నమాట. ఓకేనా, సో ఇదండి. మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు చేసిన అన్ని వీడియోస్ ఫ్రీగానే మన ఛానల్లో ప్రతి సబ్జెక్టు ప్లేలిస్ట్ పెట్టేసి ఉంచాము, సబ్జెక్ట్ వైజ్ క్లాస్ వైజ్. సో ప్రతిదీ కూడా చూడండి. టాపిక్ వైజ్ కూడా కొన్ని ఉంటాయి. అన్నీ కూడా ఈ టెట్కి డిఎస్సికి బాగా యూజ్ చేసుకుని మంచిగా ఎగ్జామ్ రాస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.